నమస్కారం. ఈ విశ్లేషణకు స్వాగతం. ఊహకందని బలం, దానికీ తోడు అనంతమైన వినయం. ఈ రెండూ లక్షణాలకు పెట్టింది పేరు హనుమంతుడు కదా. ఈరోజు మనం ఆయన వెనుక ఉన్న అసలైన తత్వశాస్త్రాన్ని, అలాగే ఆయన చుట్టూ అల్లుకున్న అద్భుతమైన సాంస్కృతిక సంప్రదాయాలను లోతుగా పరిశీలిద్దాం. రండి మొదలుపెడదాం. సరే, ముందుగా ఈరోజు మనం చూడబోయే అంశాలేంటో ఒకసారి చూద్దాం. గొప్ప భక్తుడిగా ఆయన ప్రయాణం, హనుమాన్ చాలీసాలోని అసలైన అంతరార్థం, సూర్యుడిని మింగిన బాలుడి ఘట్టం, వేరువేరు సమయాల్లో జరిగే హనుమాన్ జయంతి వేడుకలు, అలాగే భిన్న సంప్రదాయాల్లో ఉన్న ఏకత్వం. ప్రాచీన గ్రంథాల నుంచి నేటి వేడుకల వరకు ఈ ప్రయాణం ఎలా సాగుతోందో ఇప్పుడు చూద్దాం. ఇక మొదటి అంశం, గొప్ప భక్తుడు, శక్తి మరియు వినయాల అరుదైన కలయిక. మనందరికీ తెలుసు, రామాయణ మహాకావ్యంలో ఏ విధమైన విమర్శలకు అతీతంగా, ఎటువంటి లోపం లేని ఏకైక వ్యక్తిగా హనుమంతుడు నిలిచారు. పవనదేవుని కుమారుడుగా ఆయన లక్షణం కూడా గాలిలాంటిదే. గాలి మనకు కనిపించదు, కాని ప్రాణాధారంగా నిలుస్తుంది కదా. అలాగే హనుమంతుడు కూడా ఎలాంటి గుర్తింపు లేదా అహంకారం ఆశించకుండా నిశ్శబ్దంగా సేవలు అందిస్తుంటారు. ఇదొక అద్భుతమైన నిస్వార్థ సేవ అన్నమాట. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన ఒక ఆసక్తికరమైన పాయింటుంది. అదేంటంటే, ఒకవైపు బంగారు కొండను తలపించే అత్యంత కఠినమైన, శక్తివంతమైన భౌతిక దేహం, మరోవైపు శ్రీరాముని పట్ల తిరుగులేని, ఎంతో వినయపూర్వకమైన భక్తి. నిజానికి ఈ రెండో పూర్తిగా పరస్పర విరుద్ధమైన లక్షణాలు, కానీ ఈ అద్భుతమైన కలయికే ఆయన్ని ఎంత గొప్ప భక్తుడుగా నిలబెట్టింది. ఇప్పుడు రెండవ విభాగంలోకి వెళ్దాం. హనుమాన్ చాలీసా అంతరార్థం, ఈ ప్రాచీన పవిత్ర గ్రంథ విశ్లేషణ. హనుమంతుని సుగుణాలను చిరస్థాయిగా నిలిపిన ఈ అద్భుతమైన స్తోత్రాన్ని ఎవరు, ఎప్పుడు రచించారో తెలుసా? గొప్ప సాధువు తులసీదాస్ గారు తాను తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న సమయంలో దీనిని రచించారు. అసలు చాలీసా అంటే ఏంటంటే, ఖచ్చితంగా 40 పద్యాలు లేదా శ్లోకాలు ఉండే ఒక అద్భుతమైన కూర్పు. ఈ 40 పద్యాలను పాడటం వల్ల లేదా భక్తిగా పఠించటం వల్ల మన మాట, అలాగే మనస్సు రెండూ కూడా పూర్తిగా పవిత్రమవుతాయని మూలాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అంటే ఇదొక గొప్ప ఆధ్యాత్మిక సాధన. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఇలా భగవంతుని మహిమలను కీర్తించటం ద్వారా మానవ జీవితానికి సంబంధించిన 4 అంతిమ లక్ష్యాలు సిద్ధిస్తాయని మన గ్రంథాలు వివరిస్తున్నాయి. అవేంటంటే ధర్మం, అర్థం, కామం మరియు పుట్టుక మరణాల నుంచి విముక్తినిచ్చే మోక్షం. అంతేకాదండి, మనందరికీ ఉండే 5 మానసిక రుగ్మతలుంటాయి కదా. అంటే అజ్ఞానం, అహంకారం, ఆకర్షణలు, ద్వేషం, అలాగే మరణభయం లాంటివి. వీటన్నిటినీ పారద్రోలడానికి ఈ చాలీసా ఒక పవర్ఫుల్ తాత్విక సాధనంగా పనిచేస్తుంది. దీని ద్వారా మనకు రోజువారీ ఒత్తిడి, బాధల నుంచి అద్భుతమైన విముక్తి లభిస్తుంది. సరే, ఇక మూడవ అంశం, సూర్యుడిని మింగిన బాలుడు. ఆయనలోని ఆ దివ్య స్వభావాన్ని మనం నిజంగా అర్థం చేసుకోవాలంటే, ఒక పసి బాలుడి అనంతమైన ఊహాశక్తిని ప్రదర్శించే ఆ అద్భుతమైన పౌరాణిక గాథనొక్కసారి గుర్తు చేసుకోవాలి. చూడండి, కేవలం ఒక పసివాడి ఆకలి, ఆటవిడుపు చర్యగా మొదలైన ఈ సంఘటన ఎలా ఒక అసాధారణ మూలకథగా మారిపోయిందో గమనించారా? ఉదయిస్తున్న సూర్యుణ్ణి ఎర్రటి పండు అనుకోవడం, గాలిలోకి ఎగిరిదాన్ని మింగేయడం, అప్పుడు సూర్యుణ్ణి విడిపించడానికి ఇంద్రుడు వజ్రాయుధంతో దాడి చేయడం, దానికి కోపగించిన పవనదేవుడు గాలిని ఆపేయడం, చివరగా దేవతలందరూ ఆ బాలుడికి అత్యున్నత శక్తులను ప్రసాదించడం ఎంత అద్భుతంగా ఉంటుందో కదా ఈ ఘట్టం. నిజానికి ఈ పౌరాణిక ఘట్టమే ఆ దేవుడికి ఆ పేరుని కూడా స్థిరపరిచింది. ఇంద్రుడి వజ్రాయుధం తగలగానే బాలుడి దవడ బాగా ఉబ్బిపోతుంది కదా. సంస్కృతంలో హను అంటే దవడ అని అర్థం. అలా దవడకు గాయమైన బాలుడు కాబట్టి ఆయన్ని హనుమాన్ అని పిలవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ వజ్రాయుధ దెబ్బ మళ్లీ దేవతల వరాలతో తిరిగి జీవం పోసుకోవడం, ఈ సంఘటన మనల్ని నేటి కాలపు ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు తీసుకెళ్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా, అసలు హనుమంతుని పుట్టినరోజును మన భారతదేశంలో సంవత్సరానికి 2 సార్లు ఎందుకు జరుపుకుంటారు? దీనికోసమే మనం 4వ అంశం, హనుమాన్ జయంతి వేడుకల గురించి మాట్లాడుకోవాలి. ఈ వేడుకలు ఆయన భౌతిక జననాన్ని, అలాగే వజ్రాయుధ ఘట్టం తరువాత పొందిన పునర్జన్మ, ఈ రెండింటినీ సూచిస్తాయి.
కాని మన దేశంలో వీటిని జరుపుకునే తేదీలు మాత్రం భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే మన ప్రాచీన కాలమాన గణనలో ఉన్న భిన్నమైన పద్ధతులే దానికి కారణం. ఒకే చంద్రదశ వేర్వేరు నెలల్లోకి ఎలా మారుతుందో మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఉత్తర భారతదేశంలో నెల పౌర్ణమితో ముగిసే పూర్ణిమాంత పద్ధతిని పాటిస్తారు. అదే దక్షిణ భారతదేశంలో నెల అమావాస్యతో ముగిసే అమాంత పద్ధతిని ఫాలో అవుతారు. ఈ క్యాలెండర్ల తేడా వల్లే వేడుక తేదీలు మారిపోయాయన్నమాట. తేదీల్లోనే కాదు, వేడుకలు జరుపుకునే విధానంలో కూడా తేడాలున్నాయి. ఉత్తర భారతదేశంలో అయితే మార్చ్ లేదా ఏప్రిల్ నెలల్లో పండుగ వాతావరణం, పెద్ద పెద్ద ఊరేగింపులతో చాలా కోలాహలంగా జరుపుకుంటారు. అదే మన దక్షిణ భారతదేశంలో చూసుకుంటే మే లేదా జూన్ నెలల్లో అత్యంత క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాలిక ఆలయ ఆచారాలతో ఒక పద్ధతి ప్రకారం జరుపుకుంటారు. కాని ఇక్కడ ఒక అద్భుతమైన విషయమేంటంటే, ప్రాంతాలు తేదీలు ఎన్ని మారినా భక్తులందరూ పాటించే ఆచారాలు మాత్రం ఒక్కటే. తమ బాధల నుంచి ఉపశమనం కోసం హనుమాన్ చాలీసా చదవడం, స్వామికి సింధూరం సమర్పించడం, అరటిపండ్లు బెల్లం నైవేద్యంగా పెట్టడం, అలాగే భక్తిగా ఉపవాసముండటం, ఇవన్నీ దేశమంతటా అందరూ పాటించే ఉమ్మడి ఆచారాలు. ఇక చివరిగా 5వ అంశం, భిన్న సంప్రదాయాల్లో ఏకత్వం. మనం కాస్త వెనక్కి తగ్గి ఈ మొత్తం చిత్రాన్ని విశాల దృక్పథంతో ఒకసారి పరిశీలిద్దాం. ఈ ప్రాంతీయ వైవిధ్యాలన్నీ కూడా ఒకే దేవుడి పట్ల మనం చూపే భక్తికి సంబంధించిన వేర్వేరు సాంస్కృతిక వ్యక్తీకరణలు మాత్రమే అని మనకు ఇట్టే అర్థమైపోతుంది. ఎందుకంటే ఎంపిక చాలా సులభం. తేడాలపై దృష్టి పెట్టడమా లేదా ఉమ్మడి పరమార్థాన్ని గుర్తించడమా అన్నది మన చేతుల్లోనే ఉంది. పండుగ ఏ నెలలో వచ్చినా సరే భక్తులందరి సార్వత్రిక దృష్టి ఆ దేవుడి బలం, ఆయన ధైర్యం, అచంచలమైన విధేయత మీదనే ఉంటుంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన చేద్దాం. అనంతమైన శక్తి, అపారమైన వినయం అనే ఈ అరుదైన కలయిక నేడు ఇతరులకు సేవ చేసే మన విధానాన్ని ఎలా మార్చగలదు? గుర్తింపు ఆశించని ఈ నిశ్శబ్దమైన సేవాభావాన్ని మనం మన ఆధునిక జీవితానికి ఎలా అన్వయించుకోవచ్చు? మనలో శక్తి ఎంత ఉన్నా వినయమంతకంటే గొప్పది అనేదే ఇక్కడ అసలైన పాఠం. ఈ ఆలోచనతోనే ఈనాటి విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ కలుద్దాం.